బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై బీఆర్ఎస్ గప్చుప్గా ఉంటోంది. గులాబీ లీడర్లు అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నా పెద్ద లీడర్లు మాత్రం నోరు విప్పడం లేదు. లోపల మాత్రం బీజేపీతో పొత్తుపై లాభ నష్టాల మీద లెక్కలు వేస్తున్నారని టాక్. కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ తర్వాత కేసీఆర్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. పొత్తుపై ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో పొత్తుకే మొగ్గు చూపుతున్నారని టాక్. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మొత్తం పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఉన్న హాట్ టాపిక్ అదే. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందా, రెండు పార్టీల మధ్య చర్చలు ఉన్నాయా? ఓవైపు బీజేపీ నుంచేమో దాన్ని డినై చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, బీఆర్ఎస్తో ఏం పని ఉంది, బీఆర్ఎస్తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? కిషన్ రెడ్డి ఒకవైపు, బండి సంజయ్, ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ, రాష్ట్ర నేతలందరూ కూడా ఈ రకమైన ఖండనలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండదు అని. కానీ ఇక్కడ బీఆర్ఎస్ క్యాంపులో జరుగుతున్న చర్చనేమో అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభమా నష్టమా, లాభం అయితే ఏమేమి లాభాలు ఉన్నాయి, నష్టాలు అయితే ఏమేమి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తులపైన ఇక్కడ ఉన్న బీజేపీ నాయకత్వానికి ఇన్ఫర్మేషన్ లేదా, పై స్థాయిలో ఉన్న చర్చలు జరుగుతున్నాయా? ఎందుకంటే పక్కన ఏపీలో చూస్తున్నాం, చంద్రబాబుతో చర్చలు జరిగినాయి. చంద్రబాబు ఢిల్లీకి పిలుచుకొని మాట్లాడింది, పవన్ కళ్యాణ్తో మాట్లాడింది, జగన్తో ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడింది. ఆ రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలతో, అసలు ఒక్క ఎంపీ లేని పవన్ కళ్యాణ్ లాంటి నేతలు కూడా పిలిచినప్పుడు ఇక్కడ ఉన్న కేసీఆర్కి ఎందుకు ఫోన్ ఉండదు, ఎందుకు సమాచారం ఉండదు? బహుశా ఉండొచ్చు, ఢిల్లీ నుంచి పై స్థాయిలో చర్చలు జరుగుతుండొచ్చు అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో ఒక వర్గంలో ఉంది. సేమ్ బీఆర్ఎస్లో కూడా చర్చ ఉంది. ఆల్రెడీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఒపీనియన్ తీసుకున్నారు, వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నారు. బీఆర్ఎస్తో పోతే వచ్చే నష్టాలేంది, వచ్చే లాభాలేంది, ఎమ్మెల్యేల అభిప్రాయం ఏంది? మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీతో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పొత్తు పోతేనే బెటర్, రేపు లోక్సభ ఎలక్షన్స్లో సత్తా చూపొచ్చు, కాంగ్రెస్కు చెక్ పెట్టవచ్చు అన్న చర్చ ఒకటి ఆల్రెడీ ఆ టైప్ ఆఫ్ చర్చ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మధ్య ఆ చర్చ జరిగినట్టుగా చెప్తున్నారు. చాలామంది పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీతో పొత్తులో ఉంటేనే బెటర్, బీజేపీతో పొత్తులో పోతే అటు హిందుత్వం ప్లస్ బీఆర్ఎస్కున్న ఓట్ బ్యాంకు ఇదంతా కూడా కాంగ్రెస్కు చెక్ పెట్టవచ్చు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో అనేది ఒక చర్చ ఉంది. కానీ బీఆర్ఎస్లో ఇంటర్నల్ ఉన్న చర్చ, అసలు ఈ పొత్తుల మీద చర్చలు ఏ స్థాయిలో ఉన్నో తెలియదు. కానీ ఎమ్మెల్యేలు అటు ఇటు మారకుండా ఇప్పుడు కాంగ్రెస్ వైపు పోకుండా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన చర్చ ఒకటి ఉంది. రెండవది, అనవసరంగా ఇప్పుడు రోజు శ్వేతపత్రాలని, లేకపోతే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, దీనిలో పై స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, ఇట్లాంటి లీక్స్, ఇట్లాంటి ప్రభుత్వం నుంచి అట్లాంటి వ్యవహారం నడుస్తుంది. కాబట్టి బీజేపీతో కనుక పొత్తులో ఉంటే కొంత సేఫెస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, బీఆర్ఎస్ సేఫ్ ప్లేస్లోకి పోతుంది. అప్పుడు కాంగ్రెస్ ఏం చేసినా కూడా చేసేది ఉండదు అనేది ఒక రకమైన చర్చ. సేమ్ టైం రేపు నెక్స్ట్ మొత్తం సెంట్రల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో బీజేపీతో ఉంటే మనం సేఫ్గా ఉండొచ్చు. వాళ్ళు కాంగ్రెస్ టార్గెట్గా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ పావులు కదిపే అవకాశం ఉంటుంది. మనం కనుక దూరంగా ఉంటే వాళ్ళు బీఆర్ఎస్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఆపరేషన్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ వస్తుంది. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీతో పొత్తులోకి పోతే సేఫ్గా ఉండొచ్చు. సేమ్ టైం ఇట్లాంటి కేసుల నుంచి ఫేస్ చేయొచ్చు. సేమ్ సెంట్రల్లో మంచిగా ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొచ్చు. ఇట్లాంటి ఆలోచనలు బీఆర్ఎస్లో ఉన్నాయి. కానీ కలిసి వచ్చే నష్టాలు ఏమున్నాయి, నష్టాలు కూడా ఉంటాయి. ఒకటి, బీజేపీతో కలిసినప్పుడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మైనార్టీ వర్గం మెయిన్గా ముస్లిమ్స్ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ బీఆర్ఎస్కు ముస్లిమ్స్ దూరం అయినరు, వాళ్ళంతా కాంగ్రెస్కి అటాచ్ అయిపోయినరు. మొన్న ఎలక్షన్స్లో ముస్లిమ్స్ ఒక సిటీలో తప్పితే బయట మొత్తం సిటీలో కూడా కొంతవరకే ఓట్లు వేసిండ్రు. బయట అవుట్ ఆఫ్ సిటీ చూస్తే మొత్తం ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది ఆల్రెడీ. కాబట్టి కొత్తగా జరిగే నష్టం ఏముంది? కొత్తగా లోక్సభ ఎలక్షన్స్లో మన ముస్లిం ఓట్లు వేయకపోతే కొత్తగా జరిగే నష్టం ఏముండదు. ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయన్న ప్రచారాన్ని బాగా జనాలకు తీసుకుపోయింది కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు దాంతో కొత్తగా పొత్తుతో జరిగే నష్టం ఏం లేదన్న అంచనా కూడా బీఆర్ఎస్లో ఉంది. ఇంకా కేసీఆర్ ఢిల్లీ ఎప్పుడు పోతారా అనే చర్చ కూడా బీఆర్ఎస్లో ఉంది. మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ కాగానే బహుశా ఢిల్లీ పోవచ్చు, మోడీతో కలవచ్చు. దీని మీదనే చర్చ జరిగే అవకాశం ఉంది. సీట్లు ఎక్కడెక్కడ పంపకాలంటే దానిపైన ఇప్పటికే ఒక ప్రైమరీ చర్చ బీఆర్ఎస్లో ఉంది. నార్త్ అంతా కూడా, నార్త్ తెలంగాణ అంతా కూడా బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆదిలాబాదు, కరీంనగర్, తర్వాత నిజామాబాదు ఇట్లాంటి సీట్లలో బీజేపీ బలంగా ఉంటుంది. కాబట్టి ఆ సీట్లు ఖచ్చితంగా బీజేపీ అడిగే అవకాశం ఉందని. నల్గొండకు వస్తే నల్గొండ, భువనగిరి ఈ రెండు సీట్లలో భువనగిరి బీజేపీ అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు నల్గొండ బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇటు రంగారెడ్డికి వస్తే మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ రెండు సీట్లలో ఏదో ఒక సీటు ఖచ్చితంగా బీజేపీ అడిగే అవకాశం ఉంటుంది. ఒక సీటు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ సిట్టింగ్ బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో
అది సికింద్రాబాద్ కావచ్చు, తర్వాత కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇట్లాంటి సీట్లను కూడా బీజేపీ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. ఇట్లాంటివన్నీ కూడా బీజేపీకి పోతాయి. మిగతా సీట్లను కూడా బీజేపీ వదిలేయంగా మిగతా సీట్లు 50-50 సీట్లు బీఆర్ఎస్ బీజేపీ మధ్య 50-50 సీట్లు అండర్స్టాండింగ్ అవగాహన జరిగే అవకాశం ఉన్న చర్చ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతున్న చర్చలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకవేళ పొత్తుల మీద చర్చించాలంటే కేసీఆర్తో కిషన్ రెడ్డో బండి సంజయో వీళ్ళెవరు చర్చించారు, వీళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు. అసలు కేంద్రంలో ఏం జరుగుతుందో, అక్కడ సెంట్రల్ పార్టీ ఏ పార్టీతో టచ్లో ఉన్నారో బహుశా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు అనే చర్చ బీఆర్ఎస్లో ఉంది. కిషన్ రెడ్డికి ఆ సమాచారం ఉండకపోవచ్చు, బండి సంజయ్కి ఆ సమాచారం ఉండకపోవచ్చు, బీజేపీలో ఉన్న ముఖ్య నేతలు కూడా ఆ సమాచారం ఉండకపోవచ్చు. చర్చలు ఫైనల్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్చలు లేవు అన్నకే లేదు, చర్చలు జరుగుతున్నాయని చెప్పడానికి కూడా ఏం ఆధారాలు లేవు. ఒకవేళ కేసీఆర్ ఢిల్లీ టూర్ కనుక ఫిక్స్ అయితే, మోడీ అపాయింట్మెంట్ కనుక ఫిక్స్ అయితే అప్పుడు ఈ చర్చల మీద ఈ పొత్తుల మీద ఒక స్టెప్ ముందలు పడదని చెప్పొచ్చు. బట్ లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్ సింగిల్గా పోటీ చేయొద్దు అన్న చర్చ పార్టీలో ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. సూర్య.